జాతీయ విద్యా మందిర్లో గెస్ట్ టీచర్గా ఒక 2 చెప్తుండే ఇంగ్లీష్ 9th క్లాస్కి 8th క్లాస్కి. అయితే మీ అందరిని చూసిన తర్వాత చాలా ఆనందం వేస్తా ఉంది. ఇంతకుముందు మా అమ్మాయి చెప్పింది ఎందుకు ఇక్కడ అంతా చాలా ఎక్కువగా ఉన్నారు మా టీచర్ అనేది. నిజంగా చాలా మందికి డౌట్ వచ్చింది ప్రపంచంలో కూడా. అందుకే ఆ మధ్య వాళ్ళు ప్రపంచంలో ఒక సర్వే జరిగింది, ఏ వృత్తిలో వాళ్ళు అత్యధిక కాలం జీవిస్తారు. సర్వే చేస్తే నాకు తెలియదు ఏంటంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఎక్కువ కాలం బతుకుతున్నారు. అదే ఉపాధ్యాయులు ఉన్నవారు ఎందుకు ఎక్కువ కాలం బతుకుతున్నారు, దాని మీద రీసెర్చ్ జరగాలి కదా, వాళ్ళు ఎందుకు ఎక్కువ కాలం బతుకుతా ఉన్నారు. అది జరిగితే ఏం తెలియదంటే పిల్లలతో ఎక్కువ కాలం గడిపేది టీచర్లే కనుక పిల్లలతో ఎవరైతే ఎక్కువ కాలం గడుపుతారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు. అయితే మనం కూడా ఈ మధ్య ఏంటంటే గురువు పిల్లలతో గడుపుతున్నారు కానీ తల్లిదండ్రులు పిల్లలతో గడపట్లేదు. అందుకనే సమాజం ఎటువైపు వెళ్తా ఉంది. మన పిల్లల్ని మనం ఇష్టం వచ్చినట్టు పెంచామంటే కాదు, గడపలో ఉన్నంతసేపే వాడు మనలో వాడు, గడప తర్వాత సమాజంలోకి వస్తాడు. కనుక సమాజంలోకి వచ్చినప్పుడు వాడిని ఇష్టం వచ్చినట్టు పెంచితే కాదు, వాడిని మంచిగా పెంచాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. మరి భారతదేశంలో గొప్పతనంలో ఉన్నటువంటి ఏంటంటే కుటుంబ వ్యవస్థ. ప్రపంచానికి ఒక గొప్ప వరాన్ని అందించింది ఏది భారతదేశం అంటే కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో మనకు ఎక్కడ కూడా కనిపించదు. అందుకే 1994లో మార్గరెట్ థాచర్ అనే బ్రిటన్ మహారాణి ఇండియాకి వచ్చింది. వచ్చి ఆమె ఏం చేసిందంటే మామూలుగా విదేశాలకు వచ్చిన గెస్ట్లకంతా కూడా మహాత్మా గాంధీ గార్డెన్ తీసుకెళ్ళి పుష్పాల నుంచి ఇది ఇంటర్నేషనల్ హోటల్లో బస చేస్తారు. కానీ ఆమె వచ్చిన తర్వాత ఏం చెప్పిందంటే నేను హోటల్లో కానీ గెస్ట్ హౌస్లో ఉండను, భారతదేశంలో కుటుంబ వ్యవస్థ గొప్పగా చెప్తాను కదా, నన్ను కుటుంబంలో ఉంచండి, నేను 6 రోజులు అక్కడే ఉంటానని చెప్తున్నాను. అందుకని ఒక 18 మంది కుటుంబం ఉన్నటువంటి ఒక కుటుంబం ఆమె ఉంచారు. ఉంచితే ఆమె ఆ కుటుంబంలో ఉన్నటువంటి 4 రోజులు ఆమె చాలా గమనించింది. ఎందుకంటే కుటుంబంలో ఒక తాత ఉంటాడు, ఒక అత్త ఉంటుంది, మామ ఉంటాడు, అక్క ఉంటాడు, చెల్లెలు ఉంటారు, నాన్న, ఎన్నో రకాల అనుబంధాలు ఉన్నాయి. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆమె బ్రిటన్ అయిన తర్వాత పార్లమెంట్లో ఒక విషయం చెప్పింది. ఆమె ఏంటంటే దేశం అంటే పార్లమెంట్ కాదు, దేశం అంటే రాష్ట్రపతి కాదు, దేశం అంటే రాజు కాదు, దేశం అంటే కుటుంబము. ఆ కుటుంబాన్ని అందించినటువంటి భారతదేశం చాలా గొప్ప దేశం. కుటుంబాన్ని మనం కూడా కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. ఈరోజు ప్రపంచంలో కూడా మనమే చూస్తుంటే మనం ఎక్కడో చూస్తా ఉన్నాం. కనుక మన కుటుంబ వ్యవస్థని మనం బలంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఎదిగింది చిన్నపిల్లలుగా తల్లిదండ్రులు వాళ్ళను అట్లా కాపాడుకున్నారు. మహాత్మా గాంధీ చిన్నప్పుడు వాళ్ళ తండ్రి భుజాలను ఎత్తుకొని పోయి సత్యహరిచంద్ర నాటకం పెంచాడు. సత్యహరిచంద్ర నాటకం చూసిన తర్వాత మహాత్మా గాంధీ చెప్పాడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడే నాన్న నేను జీవితంలో ఇంకా అబద్ధం చెప్పనన్నాడు. ఆయన అబద్ధం చెప్పలేదు అంటే ఒక గొప్ప వ్యక్తిగా తయారయ్యాడు. కనుక ఎవరైతే అబద్ధాలు తక్కువ చెప్తారో వారికి ప్రపంచంలో గొప్ప గొప్ప వారయ్యారు. అది కూడా మనం చేతులు చెప్తాం. కనుక మనం కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు మాకు పిల్లలు కానీ ఇప్పుడు మీకు పిల్లలే. మన సమాజంలో మనం కూడా మంచి వ్యక్తిని తయారు చేసి వదలాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం చెప్పుడుగా మహాత్మా గాంధీ వస్తాడు, ఒక స్వామి వివేకానంద వస్తాడని సమాజంతో ఎదురు చూస్తాడు. కనుక మనం మంచిగా తయారు చేయని పిల్లలు అంటే పిల్లలతో గడిపే అవకాశం మనకు ఇవ్వాలంటే మనమే కల్పించుకోవాల్సిన అవసరం. ఈరోజు మనందరికీ కూడా ఒక భర్త శత్రువు ఏం తయారైందంటే ఫోన్ వచ్చేసింది. ఫోన్ వచ్చిన తర్వాత అసలు మాట్లాడుతుంది. భార్య భర్తలు కూడా మాట్లాడలేదు. బెడ్రూమ్ కూడా వాళ్ళక్కడ మళ్ళీ ఫోన్లో మాట్లాడతారు, ఇది ఇక్కడ మళ్ళీ మాట్లాడారు. గతంలో ఎలా ఉండేదంటే కుటుంబంలో భార్య భర్తలే రాత్రి టైంలో గంటసేపు కుటుంబం గురించి మాట్లాడుకునేవారు. ఇప్పుడు మాట్లాడుకునే అవసరం లేదు. మన పిల్లలు మనతో మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడాలి ఏదో చెప్తారని వస్తే కూడా వాళ్ళతో మనం మాట్లాడాలి. పోనీ హోంవర్క్ చేసుకోమని అంటాం, లేదా చదువుకోరా అంటాం. కానీ వాళ్ళు నిజంగా ఏం కోరుకుంటున్నాం మనం చెప్పి మనం అడగట్లేదు. కాకపోతే మనం ఏమంటున్నాం, మన పిల్లలకు మనం వసతులు కల్పిస్తున్నాం అయిపోయింది అనుకుంటున్నాం. వసతులు కల్పిస్తే డబ్బులు ఇస్తే కాదు, వాళ్ళతో మాట్లాడాలి. సమాజంలో జరుగుతున్న విషయాలు వాళ్ళు చెప్పేది వినాలి. విన్నట్టే వాళ్ళతో మనం గడిపితేనే వాళ్ళు మనకు పక్కదారి పట్టాలి. ఈరోజు పిల్లలందరూ పక్కదారి పడడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవట్లేదు.
నేను పెద్ద స్కూల్లో జాయిన్ చేసినా కదా, వాడికి ఫీజు కడుతున్నా కదా, ఇక ఇంకేం కావాలి అని అంటున్నాం. కానీ మనకి ఏది కావాలనేది నీకు తెలియట్లేదు. పిల్లలతో గడిపే ప్రయత్నం మనం అందరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గురువులు ఎందుకు గొప్పవాళ్ళు? మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా 2-3 రోజుల్లో ఇంకా కొత్త మంత్రివర్గం ప్రారంభమవుతుందని చెప్పి అందరూ సంతోషంగా ఉన్న సందర్భంలో కొంతమంది విలేకరులు వచ్చి అడుగుతారు, బాలగంగాధర్ తిలక్ సార్ నువ్వు చాలా స్వాతంత్రం కోసం చాలా పోరాడా కనుక మరి దేశానికి స్వాతంత్రం వచ్చేసింది, మరి నువ్వు ప్రధానమంత్రి అవుతావా, రాష్ట్రపతి అవుతావా, లేదా విద్యాశాఖ మంత్రి అవుతావా, ఏమవుతావు సార్ అంటే అప్పుడు బాలగంగాధర్ తిలక్ అని చెప్తారు, ఒక రాష్ట్రపతి అయితే ఒక రాష్ట్రపతి అవుతా, ఒక ప్రధానమంత్రి అయితే ఒక ప్రధానమంత్రి కావుతా, కానీ దేశంలో ఎంతమంది ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, మంత్రులు తయారు చేయగల ఉపాధ్యాయుడిని నా దగ్గర ఉండగా నాకు వేరే అవసరం లేదన్నాడు. అందుకని జీవితంలో కాలంలో కూడా ఉపాధ్యాయుడిగా ఉన్నాడు. కనుక నాకు గొప్ప వ్యక్తి కాదు, ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దగలిగాడు. కనుక మనం కూడా సమాజంలో మంచిగా ఎదగాలంటే మనందరం కూడా కలిసి పిల్లల్ని ఒక మంచి వ్యక్తిగా కాల్చిన బాధ్యత ఈరోజు మన పైన ఉంది. అందుకే అబ్దుల్ కలాం గారి గురించి చాలా మంది చెప్తారు. మన బతికున్నంతసేపు అబ్దుల్ కలాం గురించి అంతగా తెలియదు. మనం ఒక వ్యక్తి యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుస్తుందంటే ఆయన మంచి దూరమైనప్పుడు తెలుస్తుంది. మరి ఇప్పటికి కూడా ఒక రాష్ట్రపతిగా ఒక 2 జతల బట్టలు ఒక కోటు లోపల పెట్టుకొని సూట్ కేసులో లోపలికి పోయి 5 ఏళ్ల తర్వాత అదే సూట్ కేసుతో వాపసు వచ్చిన రాష్ట్రపతి ఎవరైనా ఉన్నారంటే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అంటే అలాంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు అందించిన తల్లిదండ్రుల యొక్క గొప్పతనం. వారు ఎంత పేదలకన్నా వారి తల్లి తండ్రి పిల్లలతో ఎక్కువ గడిపేవారు, మరి ఎక్కువగా మాట్లాడేవారు, వారు ఏం కావాలని అడిగేవారు కనుక ఆ రోజు ఆ స్థాయికి ఎదిగారు. మనం కూడా మన పిల్లల్ని ఒక మంచి సమాజంలో తయారు చేసే బాధ్యత ఈరోజు మన పైన ఉంది. ఆ కార్యక్రమంతో పోతూ ఇంటికి వెళ్ళినప్పుడు బాబు నువ్వేం చదువుకున్నావు అంటే లేదు సార్ నేను బాగా చదవలేదు, త్వరగా చదివినా, ఫెయిల్ అయినా, అందుకే డ్రైవర్ అయినా సార్ అన్నాడు. అరే బాబు నువ్వు డ్రైవర్ అయితే కదా, నువ్వు బాగా చదువు, నువ్వు ఇంకా ఎదురు చదువుతావు అని ప్రోత్సహించు. సార్ నేనేం చదువుతా సార్ ఈ వయసులో అంటే లేదు బాబు నువ్వు చదువు, నేను నీకు ఫీజు కడతాను చెప్పి ఆయన 10వ తరగతి ఫీజు కట్టి రాకొచ్చింది పరీక్ష. అంత పెద్ద సార్ పరీక్ష ఫీజు కట్టింది కదా అని ఆయన ఆ పిల్లవాడు ఏం చేసినట్టే ఏదో కష్టపడి చదివి 10 పాస్ అయ్యాడు. సార్ నేను 10వ తరగతి పాస్ అయినా వచ్చినాడు. అరే 10 పాస్ అయితే ఎట్లా బాబు, నువ్వు ఇంకా ముందు చదవాలి కదా, ఇంటర్ కూడా చదువు అన్నాడు. ఏం సార్ నేను 10 చదివేది ఎక్కువ, మళ్ళీ ఇంటర్ కూడా చదవాలనుకున్నాను. లేదు బాబు నువ్వు చదవగలవు అంటే తర్వాత ఆయన ఫీజు కట్టి ఇంటర్మీడియట్ కూడా చదివచ్చు, ఇంటర్ పాస్ అయ్యాడు. తర్వాత డిగ్రీలో ఏం చేసింది సార్, డిగ్రీ అనేది సార్ నేను డిగ్రీ కూడా చేయాలంటే డిగ్రీ కూడా చేసిన పిల్లవాడు. డిగ్రీ చేసిన తర్వాత లేదు బాబు నీకు పీజీ కూడా చేయాలన్నా. అంటే పీజీ సార్ నా ఉంచాయి కదా, నేను కార్పొరేట్ ఉన్నా ఏం సార్ అంటే లేదు బాబు చదువు అంటే ఆ సార్ మీద ఉన్న గౌరవం ఆ పిల్లవాడు పీజీ కూడా చేసి, పీజీ చేసిన తర్వాత ఇద్దరు ఆవిడే కాదు బాబు పిహెచ్డీ కూడా చేయాలి అన్నాడు. అరే సార్ ఎట్లా సార్ కాదు బాబు నేను చదవగలుగుతాను. ఆ పిల్లవాడు 3 years పిహెచ్డీ చేసి మీరు చెప్తే నమ్ముతారో నమ్మగానే ఇప్పుడు మహారాష్ట్ర యూనివర్సిటీలో ఆ పిల్లవాడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తారు. అంటే గురువులైన సహవాసం అంటే ఒక పిల్లవాడు ఎంత స్థాయికి ఎదుగుతాడు, కారు డ్రైవర్ పిహెచ్డీ స్థాయికి ఎదిగాడు. కనుక మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామంది మా శిష్యులు కూడా చాలామంది అటెండర్ నుంచి అంతరిక్ష స్థాయి అంతరిక్షంలో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా, కింది స్థాయి అయినా సరే, పై స్థాయి అయినా సరే మన వృత్తికి వదిలేస్తారు. ఏ స్థాయిలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నాం. చాలా మంది మన దేశం అని నచ్చదు. పక్క వాళ్ళు చేసిన దానికి అది నేను అంత కాకపోతే కదా అనుకుంటాం. ఎప్పుడు చీకటి తిట్టుకుంటూ కూర్చోవద్దు. మన వృత్తిలో మనం గౌరవాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరం. అందుకనే చాలా గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిలో వాళ్ళ గొప్ప వాళ్ళు ఎలా కలిగారంటే అంకిత భావంతో పనిచేశారు. మన ఆటో డ్రైవర్ ఉండొచ్చు, లేదా ఒక బిజినెస్ ఉండొచ్చు, ఒక టీచర్ ఉండొచ్చు. నీకు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి నేను వందలేసి రావాల్సిన అవసరం. అందుకే ఈ మధ్యకాలంలో ఒక బాంబేలో ఒక ఆటో డ్రైవర్ ఆటో నడుపుకునే వాడు ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది బాంబేలో దేశవ్యాప్తంగా వాడికి ప్రాముఖ్యత వచ్చింది. ఎందుకంటే వాడు ఆటో నడుపుతాడు కానీ వాడు ఆటో ఒక స్టైల్ నడుపుతాడు. వాడి ఆటోలో న్యూస్ పేపర్లు ఉంటారు, ఎవరైనా ఆటో ఎక్కితే పేపర్లు అవుతారు, చిన్న పిల్లలు ఎక్కితే చాక్లెట్లు ఉంటాయి, చాక్లెట్ తింటారు, ఎవరైనా స్టేట్స్ ఎక్కితే వైఫై ఉంటుంది.
తర్వాత ఎవరైనా హ్యాండిక్యాప్ ఉంటే అతను ఫ్రీగా తీసుకెళ్తాడు. అలాంటి వ్యక్తిని చూసి ఈరోజు భారతదేశం గుర్తించి నిజంగా గొప్పవాడు. వృత్తి ఏదైనప్పటికీ ఆటో అయినా కూడా ఒక ఫ్యాషన్ నడుపుతున్నాడు, సమాజం కోసం ఉపయోగపడుతున్నాడు చెప్పి ఆయనకు ఇప్పుడు ప్రభుత్వము పద్మశ్రీ అవార్డు ఇవ్వబోతుంది పిల్లవాడు. అంటే ఆటో డ్రైవర్ కదా నేను అనుకుంటే కాదు కదా. మనం ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తికి ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ కూడా మనం అటెండర్ నుంచి అంతరిక్ష స్థాయికి ఉండొచ్చు, పెద్ద గొప్ప గొప్ప వాళ్ళని కావచ్చు. ఎక్కడున్నా మీరు అందరూ కూడా మీ వృత్తిలో మీరు నైపుణ్యాన్ని సంపాదించి గొప్పగా ఎదగాలని చెప్పేసి నిజంగా ఈరోజు వచ్చినందుకు గురువులకి ఏంటంటే ఒక ఉత్సాహం వస్తుంది. మీ ఉత్సాహం చూసిన తర్వాత ఏమవుతుంది మాకంటే ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగితే ఏమైతే ఆరోగ్యం పెరుగుతుంది. ప్రపంచంలో ఎవరికి కూడా ఇంత ఆనందం ఉండదు, గురువులకు మాత్రమే. సన్మానాలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మా శిష్యుడు అని గర్వంగా చెప్పుకోవచ్చు. మన ఎదిగితే మన కుటుంబంలో అన్నదమ్ములు కానీ బంధువులు కానీ ఇష్టపడుతుంటారు. కానీ మనం ఎంత ఎత్తుకెదిగితే అంత ఎత్తుకెత్తి సంతోషపడేవాళ్ళు ఎవరంటే వాళ్ళ గురువు మాత్రమే. అందుకే గురువు గొప్పవాళ్ళని ఎందుకన్నారంటే శిష్యుడు ఎంత ఎత్తితే అంత ఆనందపడేవాళ్ళు గురువులు మాత్రమే. కనుక మీరు ఇంత ఆనందాన్ని కలిగించి మా ఆయుష్ని ఇంకా 10 సంవత్సరాలు పెంచినట్టు ఈ సమావేశం నుంచి చాలా ధన్యవాదాలు. మరోసారి అందరూ కూడా కలిసే అవకాశం రావాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.